బేసిల్ సీడ్స్ సబ్జా గింజలు. సబ్జా గింజల్ని ఆంగ్లంలో బేసిల్ సీడ్స్ అంటారు. బేసిల్ తులసి మొక్క లాంటిదే, ఒకటే జాతి. ఆకులు వేరువేరుగా ఉంటాయి. వీటి గింజలను రకరకాలుగా వాడతారు. కూల్ డ్రింక్స్లో, ఐస్ క్రీమ్స్లో, ఫలూదా అనే ప్రత్యేక డ్రింకులో, ఇలాగన్నమాట. సబ్జా గింజల ముఖ్య గుణం శరీరంలో వేడిని తగ్గించడం. బజార్లో చాలా చోట్ల తక్కువ ధరలో ఈ గింజలు మనకు లభ్యమవుతాయి. అనేక సమస్యలను పరిష్కరించి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి. అది ఎలాగంటే, చూడ్డానికి చిన్నగా నలుపు రంగులో ఉండే ఈ గింజలు నీటిలో నానితే పెద్దగా ఉబ్బుతాయి. ఈ గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. వీటిని వంటల్లో వాడడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది, మలబద్ధకం రాకుండా ఉంటుంది. ఒక మోస్తారు క్యాబేజీతో సమానమైన పీచుని 4 గ్రాముల సబ్జా గింజల నుంచి పొందవచ్చు. ఈ గింజల్ని నానబెట్టి ఆహార పదార్థాల్లో, జ్యూసుల్లో వేసుకొని తీసుకోవచ్చు. అంత సమయం లేదనుకునేవారు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి తర్వాత వడగట్టి ఆ నీటిని తాగొచ్చు, లేదా ఆ గింజల్ని తినొచ్చు. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవారు ఆ అలవాటు నుంచి బయటపడాలంటే సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగాలి. ఇలా చేస్తే అతిగా తినాలనే కోరిక అదుపులోకి వస్తుంది. పైగా కెలరీలు పెద్దగా ఉండవు. రోజు ఈ సబ్జా నీటిని తాగితే శరీరంలో వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. వీటిల్లోని ఆల్ఫా లినోలెనిన్ యాసిడ్ చర్మంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా కలగా కనిపిస్తుంది. అదే సమయంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కూడా అదుపులో ఉంచుతుంది. వినికిడి సంబంధిత సమస్యలు రాకుండా తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరి నీళ్లతో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టి నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి త్రాగిస్తే ప్రయోజనం ఉంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు 3 లేక 4 సార్లు ఇచ్చిన ఫలితం ఉంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, యాపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత త్రాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది. మహిళలు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాలను నానబెట్టిన నీటిని త్రాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేర్కొన్న వ్యర్థాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు, ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ కాకుండా చూడడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కెలరీలను కరిగించడంలో సబ్జా గింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్ను సేవించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియలు పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతో పాటు అధికంగా పీచును ఇవి కలిగి ఉంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫోలేట్, నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ ఇ లభించడంతో పాటు శరీరంలో పేర్కొన్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చూస్తాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగిన ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్లలో నానబెట్టిన ఈ సబ్జాలకు అల్లం రసం వేసి తేనె కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.